నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలో వేగంగా ఎదుగుతున్న పేరు తేజ సజ్జా. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి నేటి తరానికి వచ్చే కంటెంట్తో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్రతి సినిమాలోనూ కొత్త స్టైల్, కొత్త యాటిట్యూడ్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. జాంబిరెడ్డి వంటి ప్రయోగాత్మక సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ హనుమాన్ సినిమాతో మాత్రం ఇండస్ట్రీ స్థాయికి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్నే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ స్థాయిలో హిట్ అయింది. ఈ విజయంతో తేజ సజ్జా ఒక్కసారిగా నేషనల్ లెవెల్ స్టార్గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న మిరాయి సినిమా కోసం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా తేజ క్రేజ్ హై పీక్స్ లోనే ఉంది. ఈ మధ్య జరిగిన ప్రమోషన్స్ లో తేజ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు సినిమాలో హీరోగా నటించే అవకాశం తేజకి వచ్చిందట. అవును, అదే అనుదీప్ కే దర్శకత్వంలో తెరకెక్కిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల అద్భుత కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆ కల్ట్ కామెడీ ఫిలిం. అయితే ఆ సినిమా అప్పట్లో యువతను పిచ్చెక్కించింది. సార్ బెయిల్ ఇచ్చేయండి అంటూ ఫరియా అబ్దుల్లా చెప్పిన డైలాగ్స్, నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్, కామెడీ సీన్స్ ఇవన్నీ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈరోజు కూడా జాతిరత్నాల్ని యంగ్స్టర్స్ మళ్ళీ చూస్తుంటారు. అలాంటి సినిమా కథ మొదట తేజ దగ్గరికే వెళ్ళిందట. కానీ అప్పట్లో ఆయన కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ని చేయలేకపోయారట. దీంతో ఆ పాత్ర నవీన్ పోలిశెట్టికి దక్కి ఆయనకు అది కెరీర్ డిఫైనింగ్గా మారింది. ఇక ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో సోషల్ మీడియాలో తేజపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంత మంచి సినిమా వదులుకున్నావా తేజ అంటూ కొందరు షాక్ అవుతుంటే, మరికొందరు నవీన్ పోలిశెట్టే పర్ఫెక్ట్ ఫిట్, తేజ అయితే ఈ రేంజ్ కామెడీ ఫుల్ ఆఫ్ చేయలేడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొందరు మాత్రం ఫ్రెండ్లీగా ఇంత మంచి స్క్రిప్ట్ వదిలేసావురా తేజ అంటూ జోకులు వేస్తున్నారు. ఇలా ఉంటే తేజ సజ్జా ఇప్పుడు మరో భారీ హిట్ కోసం సన్నద్ధమవుతున్నారు. హనుమాన్ తర్వాత తన క్రేజ్ని నిలబెట్టుకునేలా, ఇంకా పెంచుకునేలా మంచి కంటెంట్తో కూడిన సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరోల్లో తేజ సజ్జా మాత్రమే ఇంత వైవిధ్యమైన పాత్రలు చేస్తూ స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకోవడంలో తెలివిగా ముందుకు వెళ్తున్నాడని ఇండస్ట్రీలో పలువురు అనుకుంటున్నారు. మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.